హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఎక్కడికన్నా రాని షాపింగ్ మాత్రం కామన్ అండి. ఏ దేశమన్నా వెళ్ళని షాపింగ్ చేయాల్సిందే. అదే మా ఇంటి ఆచారం. అప్పుడే తిరిగి ఇంటికి వెళ్తాం అనమాట. అది రండి మరి. వచ్చేసామండి. 1 అవర్ జర్నీ. పదండి. వచ్చినందుకు ఇక్కడ అంతా గిట్టుబాటు చేసి ఊడ్చేద్దాం. అవుట్లెట్స్లో రేట్లు తక్కువ ఉంటాయండి, బట్ అవుట్లెట్స్లో కూడా మళ్ళీ సేల్ ఉంటుంది అనమాట. కాకపోతే ఆ సేల్లో ఉన్న ఏంటంటే బాగా ఓల్డ్ మోడల్స్ అంత మనకు నచ్చవు. అవుట్లెట్స్లో మళ్ళీ 75% సేల్ పెట్టినవి అంత ఎక్కువ క్లియరెన్స్ అంటారు. చాలా రేర్గా దొరుకుతాయి, బట్ తక్కువ ఆప్షన్స్. మా అమ్మ మా అక్క ఆల్రెడీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. బయటికి ఇలా ఎండ ఉందా, కానీ చాలా చల్లగా ఉంది. వీడియో తీస్తుంది మా అక్క వాళ్ళ బాబు అనమాట. వాళ్ళెవ్వరూ వీడియోలో రారు. ఎందుకో చెప్పనా, వాళ్ళందరికీ సోషల్ మీడియాలో ఇన్వాల్వ్ అవ్వటం ఇష్టం లేదు. మా అక్క నన్ను తలకాయ కిందకి కాళ్ళు పైకి ఏలాడదీస్తుంది నేను కనుక తన్న కానీ వెనకున్న బాబుని కానీ క్యాప్చర్ చేసినట్టు తెలిస్తే. అందుకనే వాళ్ళని కెమెరామ్యాన్లుగా వాడేస్తున్నా. ఐడియా బాగుందా? రండి. ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ లేదండి. సో తన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకుండా తన్ని బిహైండ్ ద కెమెరా ఉంచి నేను వీడియోస్ చేస్తున్నాను అనమాట. మా అమ్మ చలిపడుతుంది, మా అక్కతో పాటు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. రండి మనం కూడా వెళ్దాం. షాపింగ్ విషయానికి వస్తే ఆడవాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క థీరీ ఉంటుందండి. సో కొంతమంది నగలకు మాత్రమే పెడతారు, బట్టలు బ్యాగులకు పెట్టరు. కొంతమంది అన్నిటికీ ఖర్చు పెడతారు. కొంతమంది బట్టలు హ్యాండ్ బ్యాగ్స్కి ఖర్చు పెడతారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో వర్షను. నేను దేనికి ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెడతానని నేను అనుకుంటాను. అది ఒకళ్ళకి నచ్చదండి. బేసిక్ ఇప్పుడు ఈ బ్యాగ్ $558 ఉంది. నాకు రీజనబుల్ అనిపించవచ్చు, కొంతమందికి తక్కువ అనిపించవచ్చు, కొంతమందికి ఎక్కువ అనిపించవచ్చు. అది వాళ్ళ ఎఫోర్డబిలిటీని బట్టి వాళ్ళ ఒపీనియన్ మారుతుంది. అంతేగాని తప్పుగా అనుకోకండి. ఏంటి ఈ బ్యాగ్ రేట్ ఏమో తక్కువ అందే అని. నేనేం తక్కువ అనట్లా, నాకు రీజనబుల్ అనిపించింది. యూకేలో ఈ బ్రాండ్స్ మాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి. ఇక్కడ పెట్టే డబ్బుల్లో ఒక బ్యాగ్ కొనే డబ్బులు అమెరికాలో నేను 2 బ్యాగులు కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి 75% సేల్ ఉన్నాయి. ఈ బ్యాగ్స్ అన్నీ ఏంటంటే చాలా ఓల్డ్ మోడల్. ఇంత ఓల్డ్ మోడల్ ఆ డబ్బులు కొనుక్కోవడం కూడా వర్త్ అనిపించదు. ఈ మనకి 120, 150 ఆ రేంజ్కి వచ్చేస్తాయి. కానీ బాగా ఓల్డ్ మోడల్ కాబట్టి మనకు ఆ డబ్బులు కూడా పెట్టబుద్ధి కాదు. $150 కూడా ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను ఎక్కువ స్పెండ్ చేసేది బ్యాగుల మీదే అండి ఈ షాపింగ్లో. అండ్ నేను కొన్నవి కూడా కేట్ స్పేడ్, మైకేల్ కోర్స్, కోచ్ ఇవే కొన్నాను. జస్ట్ ఏదో బ్యాక్ ప్యాక్స్ నా దగ్గర గెస్ ఉంటాయి అనమాట, అంతే. సో మోస్ట్లీ నేను ఇంతవరకే ఆగిపోతున్నాను అనమాట బ్రాండ్స్. దీన్ని మించిన లగ్జరీ బ్రాండ్స్ ఉంటాయి, లక్షల్లో ఉంటాయి వాటి రేట్లు. £1000, £2000 ఉంటాయి, £5000 కూడా బ్యాగులు కొనేవాళ్ళు ఉన్నారు. కాకపోతే నేను ఆ లిమిట్ పెట్టాలి అని నేను అనుకోవాలి. అంత వర్తని నాకు అనిపించదు. ఏది ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెడితే మనకి రేపు ఆ బ్యాగు పాడైనా ఆ బ్యాగు పోయినా మనం ఫీల్ కావన్నమాట. £5000 పెట్టి అంటే 5 లక్షలు పెట్టి ఒక బ్యాగ్ కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని మన ప్రాణంలా చూసుకుంటూ బతుకుతాం. కింద పెట్టాం, ఒకళ్ళని ముట్టుకోనయ్యం, రంగులు అంటకూడదు, గీతలు పడకూడదు. ఎందుకు చెప్పండి, బ్యాగులో వాడి పారేయడమే. సో అందుకని మన ఎఫోర్డబిలిటీకి రీజనబుల్ అనిపించే ప్రైస్ పెట్టడం. ఇప్పుడు హై ఎండ్ రేంజ్ పీపుల్ హై ఎండ్ బ్యాగ్స్ కొనుక్కున్న వాళ్ళకి అది నథింగ్, డిపెండ్స్ ఆన్ ఎఫోర్డబిలిటీ. నేను అదే చెప్తుంది. సో నాకు ఇది రీజనబుల్ అనిపించింది. జాకెట్స్ నేను ఆల్రెడీ మైకేల్ కోర్స్లో కొన్నానండి. రీజనబుల్ ప్రైస్లో £100కి $100కి నాకు జాకెట్ వస్తుందంటే చాలా వర్త్ అండి. మాకు ఇవే జాకెట్లు 200, 300 ఖర్చు పెట్టాల్సి వస్తుంది యూకేలో. అక్కడ నాకు వర్త్ అనిపించింది అనమాట. సో అందుకని నాకు ఈచ్ జాకెట్ 120, 150 రేంజ్లో కొన్నాను అనమాట నేను అక్కడ సేల్లో, మైకేల్ కోర్స్వి. అండ్ ఇప్పుడు నేను తగిలించుకున్న బ్యాగ్ కూడా యూకేలో కొన్నది, కేట్ స్పేడ్ది. అక్కడ కొన్న రేట్లకి అమెరికాలో కొన్న రేట్లకి కంపేర్ చేసుకొని నేను ఎక్కువ అమెరికాలో షాపింగ్ చేస్తాను. మా సిస్టర్ ఇన్ లా వాళ్ళు ఫ్లోరిడాలో ఉంటారు, మా అక్క వాళ్ళేమో పెన్సిల్వేనియాలో ఉంటారు. సో మేము ఎప్పుడు అమెరికా వెళ్ళినా ఈ 2 స్టేట్స్కి వెళ్తాం. సో నేను ఎక్కువ షాపింగ్ చేసేది ఫ్లోరిడాలో అండి. అక్కడ నాకు మార్కెట్ పెద్దది అనిపిస్తుంది, ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కదా. సో పెన్సిల్వేనియాలో కంపారిటివ్లీ తక్కువే షాపింగ్ చేస్తాను. ఇప్పుడు అక్క వాళ్ళు ఉండేది కొంచెం కంట్రీ సైడ్ లైఫ్ అనమాట, జనం కూడా కొంచెం తక్కువే ఉంటారు. ఇక్కడ మోడల్స్ కూడా నాకు ఎందుకో తక్కువ మోడల్స్ అనిపించినాయి. అందుకనే తెగ కొనలేదండి. ప్రస్తుతానికి ఒక 2 ఇయర్స్ హ్యాండ్ బ్యాగ్ పేరు ఎత్తకుండా తనివి తీరా వాడుకోవచ్చని కొనుక్కున్నాను, ఎక్కువ కేట్ స్పేడ్లోనే. వాడేసినాక ఈ 2 ఇయర్స్ లేటర్ మళ్ళీ కొత్త మోడల్స్ మీద అటాక్ చేయొచ్చు అనమాట. కష్టజీవి చూడండి, మొత్తం షాపింగ్ మొత్తం వేసుకొని వెళ్తున్నాడు. అక్క వాళ్ళ బాబు చూసారా అండి, టీనేజ్ పిల్లోడిని తెచ్చుకుంటే ఎంత హెల్ప్ అవుతుందో. సో ఇప్పుడు ఈ కారులో పెట్టేసి మళ్ళీ ఊరికే ఇలా తిరుగుతున్నాం అనమాట. టామీకి వెళ్దాం పదండి. అమ్మ చూడండి
నాకున్న ఆత్రం కంటే ఇంకా ఎక్కువ ఆత్రంతో వెళ్తాను. ఇప్పుడు చెప్పండి, ఈ లక్షణాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు? పేరెంట్స్ నుంచి వచ్చినాయి. అమ్మా, నువ్వు మొత్తం జీన్స్లు టీషర్ట్లు కొనుక్కోవడానికి వెళ్ళినట్టు ఆ స్పీడ్ ఏంటి? ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్కి వెళ్తుందో. వెళ్ళిపోతుంది అంత, అందుకని వెళ్ళిపోతుంది. అన్ని బ్యాగులు చూసినా మళ్ళీ బ్యాగే కనిపిస్తుంది. బ్యాగులతో బుర్రంతా చెడిపోయింది. మొత్తం నేనే కొనుక్కున్నానండి. నేను బిడ్డకి కొన్న షాపింగ్ అంతా. అసలు మధుకి బండికి ఏమీ తీసుకోవాలి, టైం లేదు. చూడాలి, వీల్ సీ నౌ. షాపింగ్లో అన్నీ దొరుకుతున్నాయండి. మధుకి బండుకి అనేసరికి ఏం దొరకట్లేదు, అదే ప్రాబ్లం. వాళ్ళ కోసం ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. నా కోసం ఇప్పుడు 3 hours స్పెండ్ చేశాను. వాళ్ళ కోసం 30 minutes స్పెండ్ చేయొచ్చు కదమ్మా, అబ్బాయిల కోసం. సో 30 minutesలో వాళ్ళకి దొరికితే సరే, లేకపోతే ఏం లేదు, వెళ్ళిపోవడమే. రండి, తిరుగుతూ ఉన్నామండి. తిరిగి అలిసిపోయి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి తప్పితే అబ్బాయిలకు మాత్రం ఏమీ దొరకట్లా. ఇది చూస్తుంటే ఈ షాపింగ్ అనేది మొత్తం ఆడవాళ్ళకే కనిపెట్టినట్టుందబ్బా. అబ్బాయిలకి ఎంతన్నా షాపింగ్ ట్రై చేయనియండి, ఏమీ పెద్ద ఆప్షన్స్ అయితే నాకైతే కనిపించలే. మేబీ నాకంటికి నాకే ఎక్కువ కనిపిస్తున్నాయి, నాకే అదే అర్థం కావట్లా. ఇప్పుడు కెమెరామెన్ ఎవరో తెలుసా? మా అమ్మ. ఎవరిని వదిలిపెట్టట్లా, వాడేస్తాను. రండి, ఇలా ప్రతి ఒక్క షాపులో జస్ట్ అలా 2 నిమిషాలు వెళ్తున్నాం వస్తాం, ఏమి ఎక్కట్లేదు అనమాట. మేము బ్యాగుల మీద పడ్డంత కసిగా ఇంకా దేని మీద పడలేదు కదమ్మా. బ్యాగులు మాత్రం దిట్టంగా దొరికినాయి. అంటే డైలీ వేరికి టకటక వాడేయడానికి హ్యాండీ ఉంటాయండి. యూకేలో కంపారిటివ్లీ దీని మీద డబుల్ ప్రైస్ అనిపించినాయి. కొన్నాయన్నీ అంత తక్కువకి వచ్చినాయి. వెయిట్ ఉందిగా, మోసుకెళ్ళడమే. రెగ్యులర్ వేరికి ఇలాంటి బ్యాగులన్నీ స్పీడ్గా అండ్ రఫ్గా వాడేయడానికి హ్యాండీగా ఉంటాయి. మళ్ళీ పార్టీలకి ఇట్లాంటివి వాడలేం, ఇంకొంచెం బెటర్ తీసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు తీసుకునే పొజిషన్లో లేము, తిరిగి అలిసిపోయాము. రండి, ఒక చోట కూర్చొని మాట్లాడుకుందాం. ఆడవాళ్ళకండి షాపింగ్ అనేది ఒక ఎమోషను. వాళ్ళు ఖర్చు పెట్టుకున్న దాన్ని సాటిస్ఫై అవుతారు. అది మరి నేను అమ్మాయిని కాబట్టి నాకు అదే సపోర్ట్ చేస్తున్నానో నాకు తెలియదు. కానీ నేను అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మా అబ్బాయి కానీ నా హస్బెండ్ కానీ షాపింగ్కి వెళ్తే వాళ్ళు ఏదో కొనుక్కున్నామా వేసుకున్నామా అన్నట్టుంటారు. షాపింగ్ని ఎక్సైట్మెంట్గా ఫీల్ అవ్వరు. మన ఆడవాళ్ళకి అది షాపింగ్ని ఎంజాయ్ చేస్తామండి. ఆ ఎమోషన్ అది ఇంకో ఆడవాళ్ళకే అర్థమవుతుంది. అందుకని మన లేడీ బ్యాచ్కి ఈ ఎమోషన్స్ని చెప్తున్నాను అనమాట. ఎక్కడికన్నా వెళ్ళినా మనకు ఉన్నంత బడ్జెట్లో ఏదో ఒకటి కొనుక్కుంటే ఉండే సాటిస్ఫాక్షనే వేరు కదండి. కరెక్ట్గానే చెప్పానా అమ్మా? నీకు ఒక కూతురు ఉండాలి అనేది ఏమన్నా నీకు గుర్తుందా అసలు? నాకెందుకు అనవసరం చల్లగాల్లో ఏదైనా వెచ్చగా లోపల తిరుగుతానని. చూడండి, 60 ఏళ్ల వయసులో కూడా ఎంత బాడీ జడ మెయింటైన్ చేస్తుందో. నా కోసం ఏమైనా కొంటున్నావా అమ్మా? మొహమాట పడి కూడా చెప్తుంది, చూసారా? అసలు సెకండ్ కూడా ఆలోచించట్లేదు. నా మదర్ నా అలాగే ఉందండి. అది పర్సు కూడా తెచ్చుకోదు. కూతురుతో షాపింగ్ వచ్చేటప్పుడు ఎలాగైనా ఆలోచించేది. ఒక పెట్టినంటే డబ్బులు వేసుకొచ్చి కొని పెట్టాలి. ఏంటి ఎదుగుతున్నా? నువ్వు వేసుకుందామనే, నాకేద్దామనే, మనవరాలకి వేద్దామనే? మనవరాలకంట. చూసారా, కూతురు కంటే మాత్రం చేతులు ఖాళీ లేవంది, నా చేతిలో డబ్బులు లేవంది. మనవరాలంటే చూడండి ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాయి డబ్బులు. అసలు కంటేనంట వడ్డీ ముద్ద అంట. అయిపోయిందండి షాపింగ్. హాఫ్ డేలో షాపింగ్ ఫినిష్ చేసిన ఘనత మాకే వస్తుంది. అబ్బాయిలకి ఏం కొనలా, మధుకి బండుకి ఏం షాపింగ్ చేయలే, అన్నీ నాకు చేసుకున్నాయే, బిట్టుకు చేసుకున్నాయి. సో టైం సరిపోలా. వాళ్ళకి నేను వీడియో కాల్లో చూపించినవి నచ్చలా. ఇదనమాట బయలుదేరుతున్నాం తొందరగా, కొంచెం పని పడిందని అక్కకి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం, అక్కింటికి వెళ్ళిపోతున్నాం. ఏం కొన్నానో అక్కడ ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తాను, ఓకేనా? అమ్మకి నాకు యూఎస్లో పనీరా బెడ్ బాగా నచ్చింది. అక్క చాయిస్ అనమాట ఇది. ఇప్పుడు మేము షాపింగ్ చేసుకునే గ్యాప్లో అక్కిని పట్టుకొచ్చింది. ఇది ఒకసారి కాదులేండి, ఇంతకుముందు చాలాసార్లు తిన్నాము. ఈసారి ట్రిప్లో కూడా ఆల్మోస్ట్ ఎక్కువ ఇదే తింటున్నాం అనమాట. ఇదే ఎక్కువ నచ్చుద్ది. ఎందుకు తను ఓన్గా కొంచెం కస్టమైజ్ చేయిస్తుంది మాకు నచ్చినట్టు. ఇంకా పెచ్చగా ఎంజాయ్ చేసేస్తాం. యూకేలో ఉండదండి పనీరా బ్రెడ్ మాత్రం, ఇది అమెరికా స్పెషల్. ఇక్కడికి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయటమే. నిన్న ఇంకో రకం తిన్నాము, ఇవాళ ఇంకో రకం అనమాట. ఇంత ఫుల్ టాపింగ్ ఉంటుందండి. జంక్ కాకుండా మా అక్క కొంచెం ఎప్పుడు హెల్దీ వర్షన్ ప్రిఫర్ చేస్తుంది అనమాట. తనదే చాయిస్.
సో పనీరా బ్రెడ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము కూడా తన వల్ల. రెండు రకాలండి, డిఫరెంట్ టాపింగ్స్ అనమాట, మనమే కస్టమైజ్ చేయించుకోవచ్చు. అది పనీరా బ్రెడ్ తినాలి అంటే అమెరికా మాత్రమే రావాలండి. మాకైతే యూకేలో అయితే దొరకదు. ఇట్లాంటివి ఎందుకో వాళ్ళు మరి మాకు యూకేలో పెట్టరు. సరే, నేను ఇంకా కారులోనే ఇంటికి వచ్చామండి. ఇవన్నమాట తీసుకొచ్చిన షాపింగ్. ఇక్కడ చూడండి, నా కెమెరామ్యాన్కి జీతం ఇవ్వట్లేదని పట్టించుకోకుండా కేర్లెస్ కూర్చొని ఫోన్ చూస్తుంది. ఫోన్లో ఏం చూస్తుంది అంటారా? నా వీడియోనే చూస్తుంది. డెడికేటెడ్ మదర్. అది కెమెరామ్యాన్ అని పిలిచినా కూడా పలకకుండా పట్టించుకున్నట్టు చూస్తుంది. జీతం లేదండి, ఫ్రీ కెమెరామ్యాన్. చూడండి వీడియో చూస్తా చక్కగా కామెంట్లు కూడా చదువుతుంది. ఎంజాయ్ చేయి. కానీ బాగా అలసిపోయి వచ్చామండి, కాళ్ళన్నీ పీకేస్తున్నాయి. రోజు తిరుగుతూ ఉన్నాం కదా. అది ఇది మా అక్క లవర్ అనమాట. అలా చేయమంటుంది. ఇప్పుడు మా అక్కని అట్లా చేయమంటుంది, ప్యాంపర్ చేయమంటుంది. అది అలా తల చుట్టూతో అనాలంటక్క నువ్వు. ప్యాంపర్ చేయమంటుంది. ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాం కదా అందుకని. సరే, దాని పేరు ఆయు అండి. దా హలో. నేను పిలిచినా చూసారా, వాళ్ళ మమ్మీ ఎంకేజ్ వస్తుంది. కేర్లెస్ ఫెలో. సర్లేండి, మనం బ్యాగులు చూసుకుందాం రండి. బాగానే తీస్తున్నావమ్మా? ఏమో మా అమ్మ నమ్ముకొని నేను వీడియో తీసుకుంటున్నానండి. మా అమ్మని నేను మా అమ్మని ఇట్లా వీడియో తీసుకుంటున్నాం. మా అక్క అబ్బాయి అన్న హెల్ప్ చేస్తున్నాడు కానీ నా సొంత అక్క హెల్ప్ చేయటంలా, దూరంగా నుంచి చూస్తుంది. మళ్ళీ అడిగినా కూడా నన్ను కాదన్నట్టు రిలాక్స్గా ఉంది. కానీ ఏం చేయలేం, తను చూపించి గట్టిగా ఏం చెప్పలేం, ఏదైనా బిహైండే మాట్లాడుతున్నాం. సో ఇందులో యాక్చువల్గా మా అక్కకి కూడా 1 జాకెట్లు ఉన్నాయి. ఒక జాకెట్ ఉంది తనది, తన బ్యాగులు ఉన్నాయన్నమాట. అక్క నీ బ్యాగులు కూడా చూపించేస్తున్నా ఇట్లా. కాకపోతే ఇది మొత్తం ఓపెన్ చేయలేమండి, తను ఓపెన్ చేసుకుంటే తన బ్యాగ్ బాగుంటుంది. అందుకే పైన ఇలా చూపిస్తాను అనమాట. ఈ బుజ్జి బ్యాగ్ ఇది అక్క ఒకటి తీసుకుంది. ఇదేంటిది? ఇది మైకిల్ కోర్స్లో తీసుకుంది అనుకుంటా. కొంచెం గుడ్డలు చింపినట్టు అటు ఇటు చింపి అటు పెట్టాను. ఓకే కదా, ఇంకో ఆప్షన్ ఏముంది? ఓకే కాకపోయినా కూడా యాక్సెప్ట్ చేయాల్సింది. ఇది చాలా బాగుందండి. యాక్చువల్గా నేను మళ్ళీ ఈ కలర్ కొన్ని సెలెక్టివ్ వాటికి వాడాలని కంట్రోల్ చేసుకొని తీసుకోవాలి. ఇది చాలా బాగుంది బ్యాగ్ మాత్రం. ఒక్కటే ఉందన్నారు కదా ఇది ఒక్కటే, ఇదే లాస్ట్ బ్యాగ్. ఇది తీసుకుంది, 2 తను తీసుకుంది. ఇద్దరు ఒకేలాంటి జాకెట్లు తీసుకున్నాం. ఇదో జాకెట్ ఏంటంటే రివర్సిబుల్ జాకెట్లు అనమాట. తిరగేసి కూడా వేసుకోవచ్చు, తిరగేసి బోర్లు వేసి వేసుకోవచ్చు. ఇది నాది, ఇది అక్క బ్యాగ్ అనమాట. ఇది అక్క బ్యాగ్, ఇది కూడా అక్కదే. అక్క కూడా ఇంకో జాకెట్ కొనుక్కుంది. సో ఈ 2 అక్కయ్య అనమాట. ఇది ఒక్కటి తీసుకున్నానండి మధుకి. ఇది ఒక జంపర్ తీసుకోగలిగాను అంతే, ఇంకేం లేవు. ఇదో బ్యాగ్ తీసుకున్నాను. అండ్ ఈ జాకెట్, ఇది కూడా ఒక జాకెట్ తీసుకున్నాను. ఇది రివర్సిబుల్, తిరగేసి బోర్లు వేసి వేసుకోవచ్చు అనమాట. ఈ వాలెట్ ఒకటి తీసుకున్నాను, చిన్నది జనరల్ వాలెట్. ఏంటో ఈ మధ్య ఆర్ట్ కలర్స్ నచ్చుతున్నాయి. అంటే ఎల్లో, ఆరెంజ్, ఇదిగో నేను రెగ్యులర్గా తగిలించుకునే గ్రీన్, అలా విచిత్రమైన కలర్స్ నచ్చుతున్నాయి. ఎందుకో తెలియదు, మేబీ 40sలో వచ్చే చేంజెస్ ఏమో. సరే, ఇది నేను మామూలుగా జనరల్గా బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఈ స్టైల్ కూడా బాగుంటుందని ఇది నచ్చిందని తీసుకున్నాను. ఇదో బ్యాగ్ తీసుకున్నా. ఎక్కువ హ్యాండ్ బ్యాగ్లో తీసుకున్నా ఈసారి. చిన్నదన్నమాట, పార్టీ వేర్ స్టైల్, జస్ట్ ఇలా హోల్డ్ చేసి తిరిగేది. ఇది ఒకటి తీసుకున్నా. ఇది కేట్ స్పేడ్లో తీసుకున్నా నేను. ఇది కూడా ఒకటి తీసుకున్నా. ఇది కొంచెం పార్టీ వేర్ స్టైలే, వెంటనే వాడేస్తాలేండి. అందుకని చెప్పి ప్యాకేజింగ్ గురించి పెద్ద బోధరం. కొన్నామా వాడేసామా. కానీ ఇటు ప్యాకింగ్ బటర్ఫ్లైలకు కూడా ఎలా పెట్టాడు, సిరిపలా పెట్టాడు, డ్యామేజ్ అవ్వకుండా బటర్ఫ్లైస్. ఇదనమాట, ఇదో బ్యాగ్. ఇది కూడా పార్టీ వేర్, చిన్ని బ్యాగు. కాకపోతే ఇది మనం పార్టీ వేర్ కాబట్టి ఎక్కువ ఏం పెట్టుకోలేమండి. నేను మోస్ట్లీ ఎక్కువ పెట్టుకునేదల్లా మొబైలు, శానిటైజరు, యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్, టిష్యూ ప్యాకెట్ కరెక్ట్గా సరిపోద్ది. ఎనఫ్. ఇంతకన్నా చెన్నై కూడా వాడచ్చు, బట్ నాకు ఈ మాత్రం కావాలి.
లేకపోతే తట్టుకోలేను. ఈ షేపు ఇప్పుడు కొత్తగా వస్తుంది, కొంచెం స్టైలిష్గా ఉందని టెంప్ట్ అయ్యాను అనమాట. ఒకే షేప్. ఇది కూడా కేట్ స్పేడ్లో తీసుకున్నాను. పాస్పోర్ట్ది నాది మొన్న వచ్చేటప్పుడు చూసుకున్నాను, అది పాడైపోయింది, అందుకని చెప్పి అది తీసుకున్నా. ఇది మళ్ళీ ఒక చిన్ని బ్యాక్ ప్యాక్ తీసుకున్నా. ఇదేంటంటే డిఫరెంట్ బ్యాక్ ప్యాక్ అనమాట. ఒక్క వరుసే ఉంటుంది, ఒక్క వరుస. మామూలుగా 2 ఉంటాయి కదా ఇలాంటి తగిలించుకునేవి, అందుకని ఎటు తగిలించుకున్నా ఒక్కటే. ఇలా ఫ్రంట్ అన్నా క్రాస్కి తగిలించుకోవచ్చు, బ్యాక్ అన్నా క్రాస్కి వస్తుంది అనమాట. అది ఇది కూడా కేట్ స్పేడ్లోనే తీసుకున్నా. ఇది ఒకటి. ఇది మా బిట్టుగడికి తీసుకున్నా, కోచ్ది. తనకి ఇట్లా క్రాస్ బ్యాగ్ అడుగుతుంది, అది గొడవ చేస్తుంది, అందుకని చెప్పి సరే తీసుకున్నా. సో ఈ బ్యాగులేమో అక్కడ ఫ్రెండ్స్ అడిగారు, వాళ్ళకని తీసుకున్నా. వాళ్ళ తరఫున పర్చేజ్ చేసినాయి అన్నమాట ఇవి. సో వాళ్ళకే ఫోన్ చేసి చెప్పి పర్చేజ్ చేసిన బ్యాగులు ఇవి. అది పక్కన పెడితే ఇది మా బిట్టుగాడికి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ బ్యాగ్ వేసి నాకు చూపించే రైట్ లేదనమాట. ఫ్రెండ్స్ ఇద్దరికి తీసుకున్నది. ఇది బిట్టుకు తీసుకున్నాను. ఇది కూడా దీని హ్యాండిల్ లోపల ఉందిలేండి. ఇది 2-in-1 బ్యాగ్ అనమాట, ఇలా తగిలించుకునేది. ఇది సపరేట్గా తగిలించుకోవచ్చు, ఇది సపరేట్గా తగిలించుకోవచ్చు, 2 కలిపి కూడా తగిలించుకోవచ్చు అనమాట. ఇది కూడా బిట్టుకు తీసుకున్నా, దానికి ఇట్లాంటివి చాలా ఇష్టము. ఇవి మాకు యూకేలో కూడా ఉన్నాయి, కాకపోతే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. ప్రైస్ మాత్రం హాఫ్ ఆఫ్ ది ప్రైస్ డిఫరెన్స్ ఉంది అక్కడికి ఇక్కడికి. ఇక్కడ హాఫ్ ప్రైస్లో వస్తున్నట్టు అనమాట, వెయిట్ ఉంది కదా అందుకని. ఇది ఒకటి మళ్ళీ అక్క తీసుకుంది. అక్క ఇక్కడే ఉంది కాబట్టి. అక్క ఈ పెద్ద బ్యాగ్ కూడా కొంచెం ఓపెన్ చేయనా? నీకు పెద్ద ఆప్షన్ కూడా ఇచ్చినట్లేను కదా, చింపుతో చెబుతున్నా. మొత్తం తీట్లా ఇదిగోండి, ఏమన్నా మొత్తం తీసినట్టే ఆల్మోస్ట్. ఇది అక్క తీసుకోండి కేట్ స్పేడ్లో. ఇంకంతేనండి, గబుక్కుని చూపించేస్తే పెద్ద లేనట్టే ఉన్నాయి కదా షాపింగ్. అంటే 3 గంటల్లో ఏం చేయగలం ఇంకా, అంతే కదక్క? 3 గంటల్లో మేము బాగా చేసినట్టు మామూలుగా అయితే. అంటే మా అమ్మల్ని మేము పొగుడుకోవాలి, పొగిడేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి. వెనక నుంచి మా అమ్మ తీస్తుంది వీడియో, మా అమ్మ కూడా పొగడట్లేదు, కాళ్ళు బీకేస్తున్నాను నేను తిట్టడం తప్ప. సో ఇదండి. సరే, ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ముగిచ్చేస్తాను. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని నా దాకా అందజేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.